అయితే డివిఎస్ గారు నాకు ఇక్కడ ఒకటి క్లారిటీ మిస్ అవుతుందండి. తల్లికి వందనం వచ్చేపాటికేమో మా పథకాలని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏడాది పాలన వచ్చేసరికి మా పథకాలన్నింటినీ కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుంది అని మాట్లాడుతున్నారు. అంటే గతంలో కూడా ఒక న్యూస్ చూసాం, ఒక 2-3 నెలల క్రితం. ఒక వ్యక్తి ఒక చోట చనిపోతే వాళ్ళ తెలంగాణ పేపర్లో వచ్చేసరికి ఏమో ఇక్కడ వాళ్ళ అల్లుడు ఎవరో చంపేశారని రాశారు. అదే ఆంధ్ర పేపర్ వచ్చేసరికి టీడీపీ వాళ్ళు చంపేశారు అని చెప్పి రాయటం జరిగింది. అప్పట్లో మనం విన్నాము, చదివాము కూడా. అలాగే ఇప్పుడు ఈ పథకాల విషయానికి వచ్చేసరికి కూడా ఏడాది అంటే కూటమి ప్రభుత్వం ఏడాది మోసాల పాలనకు 81,398 కోట్లు మోసం అని చెప్పి రాశారు. దీనికి సంబంధించి కొన్ని స్కీమ్స్లో ఎంతెంత వాళ్ళు మోసం చేశారన్నది కూడా ఇక్కడ క్లియర్గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. నేను ఒకసారి దాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఇక్కడ తల్లికి వందనం వచ్చేసరికి 13,112.82 కోట్లు అన్నారు. ఇక్కడ అన్నదాత సుఖీభావ కింద 10,716.53 కోట్లు అంటున్నారు. కానీ అన్నదాత సుఖీభావ నిధులు ఇంకా విడుదల కూడా చేయకముందే దాంట్లో స్కామ్ ఉందని చెప్పి ఎలా అంటే ఇన్ని కోట్లు కొట్టేశారని చెప్పి ఎలా తెలిసిందంటారు? అండ్ ఉచిత బస్సు కింద మహిళలకు 3,500 కోట్లు అంటున్నారు. ఇది కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు కదా. సో అలాగే నిరుద్యోగ భృతి అన్నారు. నిరుద్యోగ భృతి ఇంకా అమలు అవ్వలేదు కాబట్టి అఫ్కోర్స్ దాన్ని 7,200 కోట్లు అన్నారు, ఒప్పుకోవచ్చు. అలాగే మత్స్యకారులకు ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కిందకి ఇన్ని వేల కోట్ల స్కామ్ అని ఇచ్చారు. అంటే ఎగనామం పెట్టింది అని ఇచ్చారు. ఆడబిడ్డ నిధి కూడా ఇంకా విడుదల చేయలేదు. రైతులకు 1,385 కోట్ల పంటల బీమా పరిహారం చెల్లించని సర్కారు, ఇది చెల్లించలేదు కాబట్టి ఓకే. ఇలా అంటే కొన్ని పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయకముందే దాంట్లో ఇన్ని మోసాలు జరిగినాయని వాళ్ళు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఆయన ఏమని రాశాడు ఆ పేపర్లో? ఆయన ఏమని అంటున్నాడు? 81,398 కోట్లు మోసం చేశాడనా? 81,398 కోట్లు మేలు చేశారని అర్థం. అంటే జగన్ ఏది చెప్పినా నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఆయనంతా కూడా రివర్స్. ఆయన నడక రివర్స్, ఆయన మాట రివర్స్, ఆయన నడత కూడా రివర్సే. నడత రివర్స్. ఏది టెండర్లు రివర్స్, రూలింగ్ రివర్స్, లా అండ్ ఆర్డర్ రివర్స్. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏంటి. ఇప్పుడు తను ఏది చెప్పినా నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. 81,398 కోట్లు మేలు చేసిందనమాట ఈ ప్రభుత్వం ప్రజలకి. అది ఇవాళ సాక్షి మీడియా కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలకు తెలియజెప్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక్క పింఛన్ల మీదే 34,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఏది ఇవాళ వృద్ధాప్య పింఛన్లు, లేకపోతే ఈ ఒంటరి మహిళలు, లేకపోతే ఈ దివ్యాంగులు, ఆ తలసేమియా వ్యాధిగ్రస్తులు నువ్వు ఇవ్వలేకపోయావేంటి? నువ్వెంత ఖర్చు పెట్టావు ఆ స్కీమ్ మీద ఏడాదికి? అంటే నువ్వు 20,000 కోట్లు ఖర్చు పెట్టడానికి పెట్టలాడావు. నువ్వు ఖర్చు పెట్టిన దానికన్నా 14,000 కోట్లు పింఛన్లు ఎక్కువ ఇవ్వడం మోసమా? అమ్మఒడికి నువ్వు ఎంత ఖర్చు పెట్టావు? 5,000 కోట్లు ఖర్చు పెట్టావు. వీళ్ళెంత విడుదల చేశారు? నిన్న 10,000 కోట్లు విడుదల చేశారు. అంటే నువ్వు విడుదల చేసిన దానికన్నా రెట్టింపు విడుదల చేయడం, 5,000 కోట్లు అదనంగా ఇవ్వటం మోసమా? నువ్వు ఎంతమంది తల్లుల ఖాతాల్లో నువ్వు డబ్బు వేసావు? 42 లక్షల మందికి వేసావు. వీళ్ళు ఎంతమంది ఖాతాల్లో వేశారు? ఇప్పుడు ఇవాళ వరకు 67 లక్షల ఖాతాల్లో వేశారు. అంటే నువ్వు వేసిన వాళ్ళకన్నా 25 లక్షల మంది తల్లులకి ఎక్కువగా మేలు చేయడం మోసమా? ఏది మోసం? నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు వాళ్ళు తెరిచారు. అబ్బే ఎంత మోసం! నేను మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరుస్తారా? నువ్వు గుంతలు పెట్టిన రోడ్లు వాళ్ళు పూడ్చారు. అసలు మామూలు మోసమా? నేను గుంతలు పెడితే మీరెవరు మోసం చేయడానికి? మీరెవరు వాటిని పూడ్చడానికి? 1,000 కోట్లు ఏమో ఖర్చు పెట్టి 20,000 కిలోమీటర్ల గుంతలు పూడిస్తే అదొక మిషన్ అప్రోచ్. వాళ్ళ ఏంటి ఈ రోడ్లపై గుంతలు, జగన్ పెట్టిన గుంతలు పూడ్చడం అన్నమాట. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు నేను తీసుకురాలా, మీరు ఎందుకు తీసుకొస్తారు? మీరు కేంద్రం నుంచి నిధులు తెచ్చారు. ఎంత మోసం! నాకు కడతారా? ఎంత మోసం! అమరావతికి మరి నువ్వు 63,000 కోట్లతో నువ్వు ప్రధాని మోడీని తీసుకొచ్చి శంకుస్థాపన చేపిస్తావా? ఎంత మోసం! విశాఖపట్నంలో నువ్వు మోడీని తీసుకొచ్చి నువ్వు అక్కడ మరి 2 లక్షల కోట్లతో నువ్వు అక్కడ ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్గా చేస్తావా? అంటే ఏది మోసం? ఇందాక అంటుంది అదే. ఏది మనం రివర్స్లో అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిజం చెప్పాడు అనుకో, నిజం అని అంటున్నాడు అనుకో, అది అబద్ధం. అతను అబద్ధం అని అంటున్నాడు అనుకో, అది నిజం అన్నమాట. ఇది వాళ్ళ ఫ్యామిలీకి బాగా తెలుసు, వాళ్ళ అమ్మకి తెలుసు, వాళ్ళ చెల్లి షర్మిలకి తెలుసు, తర్వాత జనానికి మొన్న తెలిసిపోయింది. 5 ఏళ్ళు అతని పరిపాలనలో తెలిసిపోయింది. కొంచెం నువ్వే తెలుసుకోవాలి.
ఏంటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం అనుకున్నదే తీసుకో, ఏది ఇవాళ ఆడబిడ్డనిది మీరు చదివారు కదా, 1500 ఎంతో ఇస్తామన్నారు, దాన్ని P4కి లింక్ చేశారు. అసలు P4 అనే పథకం ఒకటి పెట్టి ఇవాళ పారిశ్రామికవేత్తలని ఇవాళ మరి సమాజానికి మీరు ఇంత పొందారు, సమాజం నుంచి మీరు సమాజానికి ఇవ్వాల్సిన సమయం వచ్చిందంటూ వాళ్ళని ఏం చేశారు, గ్రామాలు దత్తత తీసుకుంటున్నారు. ఆ తర్వాత విద్యార్థుల్ని దత్తత తీసుకుంటున్నారు. నెక్స్ట్ నిరుద్యోగుల్ని వాళ్ళే ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. అసలు ఏకంగా ఒక పారిశ్రామికవేత్త అయితే మండలమే దత్తత తీసుకున్నాడు, ఆ మేఘా కృష్ణారెడ్డి. నువ్వు కూడా ఆయనతో పనిచేయించుకున్నావుగా, అదేది ఆ పోలవరం కాంట్రాక్ట్ జగన్మోహన్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డికే ఇచ్చాడు. నువ్వెందుకని ఆ మండలం ఆయనతో దత్తత చేసుకోమని చెప్పలేదు? ఆ దత్తతకి ఎంత ఖర్చు అవుతుందో చూసి అది నాకు ఇయ్యని అడిగాడు. అంటే ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి తన జేబులు నిండటం, తన వాళ్ళ జేబులు నింపటమే పనిగా పెట్టుకున్నాడు తప్ప ఇవాళ ఖజానా ఖాళీ చేశారు. 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంటూ ఇంత సంక్షేమం అందించిన ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు నెత్తిన పెట్టుకుని కొలుస్తుంటే నువ్వేమో మరి ఈ విధంగా గంగవెర్రులెత్తిపోతుంటే. ఇప్పుడు మనం చూసాం పెన్షన్లు, ఆ పెన్షన్ల మీద సర్వే చేశారంట సత్యమూర్తి గారు. పెన్షన్లు ఇవాళ ప్రజలకు ఎలా అందుతున్నాయి, మీరు సాటిస్ఫై అయ్యారా లేదా, దానిలో లోపాలు ఏంటనంటే 82% సాటిస్ఫాక్షన్. ఒక్క పెన్షన్ల మీదే 82% సాటిస్ఫాక్షన్. అదేంటి, అదొక బెంచ్ మార్క్, అదొక ల్యాండ్ మార్క్. ఏంటి, ఇవాళ కూటమి ప్రభుత్వానికి 82% సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ ఒక్క స్కీమ్లో వచ్చినటువంటి సాటిస్ఫాక్షనే ఆ గవర్నమెంట్ పట్ల ప్రజల యొక్క సంతృప్తిగా మనం తీసుకోవాలి. నువ్వు ఆ పనులు ఎందుకని చేయలేదు గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు? ఇప్పుడు మీరు వరుసనే చెప్పారు, ఆ అన్నదాత సుఖీభవ ఏదో చదివారు మీరు, ఇంత కోట్లు అని వారం రోజుల్లో వేస్తున్నారు. నువ్వు చేసినటువంటి ఆ రైతు భరోసానా ఏంటది? అది మోసం, అది మోసం. రైతు భరోసా నువ్వు ప్రజలు ఆ రైతులకి 20,000 కోట్ల మోసం చేశాడన్నారు. అది 13,500 ఇస్తానన్నాడు. కేంద్రం ఇచ్చేది కాకుండా 13,500 ఇస్తానన్నాడు. నువ్వు చివరికి ఏం చేసావు, కేంద్రం ఇచ్చేది కూడా కలిపావు. 6,000 ఎగ్గొట్టాడు. ఒక్కో రైతుకు 6,000 ఎగ్గొట్టిన నువ్వు మోసగాడివా? ఇవాళ మరి 14,000 ఇస్తున్నారు రైతుకి, కేంద్రం ఇచ్చే 6,000 కలిపి 20,000 ఇస్తున్నారు. అది మోసమా? మత్స్యకారులకు నువ్వు వేట నిషేధ సహాయం ఎంత ఇచ్చావు? 10,000 ఇచ్చావు. వీళ్ళు ఎంత ఇస్తున్నారు? 20,000 రూపాయలు ఇస్తున్నారు. ఎంత మోసం అండి. ఇప్పుడు చేనేత కార్మికులకి వాళ్ళ చేనేత రంగం పైన GST ఎత్తేసారు. మోసమా? పవర్ లూమ్స్కి ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. మోసం. పవర్ లూమ్స్కి ఫ్రీ కరెంట్ ఇస్తే మోసం అంటే ఇంకేం చెబుతాం. పవర్ లూమ్కి 500 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం ఒక మోసం. హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వడం అసలు మామూలు మోసం కాదు జగన్ దృష్టిలో. మోసగాడి కళ్ళకి అంతా మోసంగానే కనపడుతుంది. అంటే లోపం ఎక్కడుంది? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.